పెద్దపల్లి జిల్లా నందిమేడారం బాలుర రెసిడెన్షియల్ స్కూల్ కు గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సిబ్బంది. గ్యాస్ సిలిండర్స్ లేకపోవడంతో కట్టెల పొయ్యితోనే వంటలు చేస్తున్నారు సిబ్బంది. సమయానికి వంటలు రెడీ కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ రెసిడెన్షియల్ స్కూల్లో నెలకొన్న గ్యాస్ సిలిండర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు రెసిడెన్షియల్ స్కూల్ సిబ్బంది. నందిమేడారం బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ పెద్దపల్లి డిస్టిక్ ధర్మారం మండలం. నేను ఇక్కడ 6 months డిప్యూటీ వార్డెన్గా నాకు ఇన్ఛార్జ్ ఉంది. ఇన్ని రోజుల నుంచి ఏం గ్యాస్కి ఎలాంటి ప్రాబ్లం కలగలేదు, కానీ ఒక 15 days నుంచి చాలా ప్రాబ్లం కలుగుతున్నది. పిల్లలకు ఏమో కామన్ డైట్ మెనూ అనేటువంటిది స్టేట్ వైడ్ ఇంప్లిమెంటేషన్ చేశారు. దానిలో భాగంగా ఈ గ్యాస్ సరిగా రావట్లేదని అప్పుడప్పుడు మేము పిల్లలకు స్నాక్స్ ప్రిపరేషన్ కోసము కట్టెల పొయ్యి మీద వాళ్ళకు స్నాక్ ప్రిపరేషన్ చేయాల్సి వస్తున్నది. చాలా ఇబ్బంది కూడా అవుతున్నది. పిల్లలకేమో అన్ని ఫ్రీక్వెంట్గా అన్నీ అందించాల్సి ఉంటుంది. ఇక వాటి ప్లేస్లలో ఒక్కొక్కసారి ఫ్రూట్స్ కానీ పల్లిపట్టి కానీ అలా ఇవ్వవలసి వస్తున్నది. కట్టెల పొయ్యి మీద పాపం వాళ్ళ వర్కర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుకుంటూ అయినా పిల్లలకు కరెక్ట్గా మెనూ అందించాలనే ఉద్దేశంతో కొన్ని ఐటమ్స్